హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మార్నింగ్ డ్యూటీ అయితే వేసారనమాట. డ్యూటీకి వెళ్ళడానికి అయితే నేను రెడీ అయిపోయాను. మార్నింగ్ నిద్రలేసి బండి అయితే క్లీన్గా రెడీ చేసుకుని నేను రెడీ అయ్యేసరికి ఇంత టైం అయిపోతుంది. బండి అయితే క్లీన్ చేసి రెడీ పెట్టేశాను. చూడండి ఎలా తలతల మెరిచిపోతుందో. ఇదంతా కొద్దిసేపే మళ్ళీ దుమ్ముబడి అంతా గలీజ్ అయిపోతుంది. ఎలాగో పికప్ చేయడానికి టైం ఉంటుంది కాబట్టి పికప్ పాయింట్కి వెళ్ళి ఇంకోసారి బండి క్లీన్ చేసుకోవాలి నేను. బండి ఎలాగో క్లీన్ అయిపోయింది కాబట్టి ఇంకా స్టార్ట్ చేసి బయలుదేరడమే. మన బండి పుష్ బటన్ కాబట్టి కీ పెట్టి తిప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ బటన్ నొక్కేస్తే చాలు బండి స్టార్ట్ అయిపోతుంది అనమాట. బండి స్టార్ట్ చేసిన వెంటనే బయలుదేరకూడదు, అలానే కొద్దిసేపు వదిలేయాలి. ఎందుకంటే ఇప్పుడు బండి రైజింగ్ లో ఉంటుంది. స్టార్ట్ చేసిన వెంటనే అక్కడ ఒకటి కనిపిస్తుంది కదా, దానిపైన ఉంది కాబట్టి ఇప్పుడు రైజింగ్ లోనే ఉంది బండి. ఇప్పుడు రైజింగ్ ఒకటికి పైన ఉంది కదా, ఒకటికి లోపల వచ్చినాక తర్వాత బండి అయితే వదలాలి. ఎలాగో రైజింగ్ తగ్గడానికి 2 నిమిషాలు పడుతుంది. ఆ లోపల బానెట్ ఎత్తి ఇంజన్ అయితే క్లీన్ చేసుకుందాము. ఇంజన్ ని 4 రోజులు క్లీన్ చేయకపోయేసరికి ఎంత దుమ్ము పడిందో చూడండి. మొత్తం ఇంజన్ అంతా దుమ్ముతో నిండిపోయింది. ఇప్పుడు మొత్తం దీని అయితే క్లీన్ చేయాలి నేను. మొత్తం దుమ్ము దులిపేసరికి ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి. నేను తడిగుడ్డతో అయితే క్లీన్ చేయలేదు. తడిగుడ్డతో క్లీన్ చేస్తే ఇంకా చాలా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు తుడిచే అంత టైం కూడా లేదు. మామూలుగా డ్యూటీ టైంలో అయితే తడిగుడ్డతో క్లీన్ చేయము. వారానికి ఒకసారి ఇంజన్ క్లీన్ చేస్తాను తడిగుడ్డతో. ఎలాగో సాటర్డే సండే లీవ్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో అయితే క్లీన్ చేసుకుంటుంటాను నేను. ఎలాగో బండి రైజింగ్ తగ్గింది, ఇంకా బయలుదేరేదే. బండిలో సిఎన్జి అయితే 4 పాయింట్లు ఉంది. ఇంకా వెళ్తూ దారిలోనే పట్టుకుంటాను అక్కడ కేఆర్పురం బంక్ లో. బండి అయితే లోపల కూడా అంతా మొత్తం క్లీన్ చేసాను. ఇంకా బయలుదేరేదే. ఇంకా నేను వెళ్లే దారిలో అప్పుడే ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నేనున్న ఏరియా వచ్చేసి కేఆర్పురం ఎక్స్టెన్షన్. సిఎన్జి బంక్ అయితే దగ్గరలోనే ఉన్నాము. ఇంకా బంక్ లోకి వెళ్ళి మీకు ఒక సర్ప్రైజ్ చూపిస్తాను. అదేంటంటే అక్కడికి వెళ్ళి చెప్తాను చూడండి. ఎలాగో ట్రాఫిక్ దాటుకొని సిఎన్జి బంక్ అయితే వచ్చాను. బంక్ వచ్చేసరికి బండ్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి. చూడండి ముందర ఒకే ఒక బండి ఉంది. ఆ బండి అయిపోతే తర్వాత మన బండికి సిఎన్జి పడతారు. బండి దిగి రాగానే బంక్ అతను దుమ్ము ఎలా లేపుతున్నాడు చూడండి. అంటే క్లీనింగ్ చేస్తున్నాడు అనమాట. బండి పంపు దగ్గర పెట్టగానే ఇంకొక అతను వచ్చేసి గన్ను తగిలిచ్చేసి సిఎన్జి ఆన్ చేశాడు. సిఎన్జి ఆన్ కాగానే సిలిండర్ లోకి వెళ్ళేటప్పుడు ఒక డిఫరెంట్ సౌండ్ వస్తుంది. మన బండిలో ఆల్రెడీ 4 పాయింట్లు ఉంది కాబట్టి ఎంత పడుతుందో చూడాలి. మీకు ఒక సర్ప్రైజ్ అన్నాను కదా, సర్ప్రైజ్ ఇదే చూడండి. ఇప్పుడు రేట్ వచ్చేసి 93 రూపాయలు ఉంది. నేను బండి తీసుకున్నప్పటికీ 89 రూపాయలు 90 పైసలు అయితే రేట్ ఉండింది. నేను బండి తీసుకుని నెల అవుతుంది. నెలకే అయితే 3 రూపాయలు పెరిగిపోయింది చూడండి రేటు. ఒకే నెలలోనే 2 సార్లు అయితే రేటు పెరిగింది. రేటు పెరుగుతా అందుకని మాకైతే ట్రిప్ షీట్ రేట్ అయితే అంతే ఉంది. ఓకే ఫ్రెండ్స్, పికప్ పాయింట్కి అయితే వచ్చేసాను. ఇంకా టైం అయితే తక్కువగానే ఉంది. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.